హలో ఎవ్రీవన్. తమిళనాడులో జంజీ ఉద్యమం రాబోతున్నట్టుగా అట్లానే వస్తుందన్నట్లు కూడా చర్చలు అయితే నడుస్తున్నాయి అనమాట. మరో నేపాల్ మాదిరి అవుతుందంటున్నారు. ఒకసారి రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు ఉన్నారు ప్రస్తుతం, ఆయన విశ్లేషణ తీసుకుందాం. హలో సార్. హలో. ఏంటి సార్, నిజంగా జంజీ ఉద్యమం రాబోతుందా? ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ 5th తమిళ్ సంఘం అనేటువంటి పేరుతోటి ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ఉద్యమ పందా చూస్తే కనుక సమాజంలో ఒక అంట్రెస్ట్ని, ఒక అనిశ్చిత పరిస్థితిని క్రియేట్ చేసేలాగా కనిపిస్తుంది. ఏంటి 5th తమిళ్ సంఘం అని అంటే, ఈ 5th తమిళ్ సంఘం అనేది ఒక గ్రూప్ ఏర్పడింది. ఆ గ్రూప్ ఏం చేసింది, తాజాగా రాముడి బొమ్మను తగలబెట్టారు. శ్రీరాముడి బొమ్మను తగలబెట్టారు. ఎందుకని సార్ రాముడి బొమ్మ? శ్రీరాముడి బొమ్మను తగలబెట్టి రావణుడు జై జై అని చెప్పేసి మేమంతా రావణుడి భక్తులమి, రావణుడు మంచోడు, రాముడి చెడ్డోడు అనేటువంటి ఒక ప్రచారానికి వాళ్ళు పూనుకున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం శ్రీరాముడిని లేదంటే హిందూ ధర్మాన్ని వీటిని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆ కారణం చేత వ్యతిరేకంగా ఇలాంటిది ఈ 5th తమిళ్ సంగమం తీసుకుందని చెప్పి తెలుస్తుంది, అర్థమవుతుంది వాళ్ళ పోకటం చూస్తే. ఎక్కడ కూడా రామాయణంలో కానీ లేదంటే ఇతరతర గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ రావణుడు అద్భుతం, శ్రీరాముడు చెడ్డోడని ఎక్కడా లేదు. శ్రీరాముడు అందరికి ఆదర్శమూర్తి. శ్రీరాముడు హిందూ భక్తులకి ఆరాధ్య దైవం. అలాంటి దైవాన్ని ఒక విలన్ కింద, ఒక రాక్షసుడి కింద చూపిస్తూ రావణుడిని దైవంలాగా జైజేలు కొడుతూ వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారని అంటే, మరి సమాజంలో హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక నినాదం అక్కడ బయలుదేరింది కదా. హిందూ మతానికి ఎందుకు వ్యతిరేకంగా నినాదం బయలుదేరింది? హిందూ మతాన్ని బీజేపీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అందుకని అక్కడ వ్యతిరేకమైనటువంటి నినాదాలు మొదలైనవి. యాదృచ్ఛికమో లేదంటే వ్యూహాత్మకమో అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ 5th తమిళ్ సంగమం రావణుడిని దేవుడిగా చూపిస్తూ శ్రీరాముడి విగ్రహాలను తగలబెడుతున్నటువంటి సమయంలోనే కెనడాలో హిందూ దేవుళ్ళ యొక్క ఫోటోలను ప్రదర్శిస్తున్నారని చెప్పి అక్కడ ఉండేటువంటి థియేటర్లను పగలగొట్టారు కొంతమంది. సేమ్ ఒకే టైంలో జరిగింది. ఇవి అక్కడ హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేదంటే ఇతరతర వాటిని సినిమా థియేటర్లో ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆ సినిమా థియేటర్ల మీద దాడులు చేశారు. దాంతో ఆ సినిమా థియేటర్లు మూసేశారు కెనడాలో. సో ఇది మనం యాదృచ్ఛికం అనుకోవాలా లేదంటే వ్యూహాత్మకం అనుకోవాలని అంటే, ఒక రకంగా వ్యూహాత్మకం కూడా అనుకోవచ్చు వీళ్ళని. ఎందుకనంటే ఇప్పుడు ఖలిస్తానీ ఉద్యమకారులు ఉన్నారు. ఖలిస్తానీ ఉద్యమకారులు కెనడాని బేస్ చేసుకొని ఖలిస్తానీ ఉద్యమాన్ని చేపట్టారు వాళ్ళు. అక్కడ నరేంద్ర మోడీ గారికి వాళ్ళ అమిత్ షా గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైనటువంటి వాళ్ళు ఆ మధ్యకాలంలో ఎన్కౌంటర్ అయ్యారు. ఆ ఎన్కౌంటర్కి కారణం వీళ్ళిద్దరే అనేటువంటి ఆరోపణల్ని కెనడా మాజీ ప్రధానమంత్రి పిట్రో కామెంట్ చేశారు. దానికి అమెరికా మద్దతు పలికింది. అంటే వీళ్ళిద్దరు ప్రమేయం ఉందని. అలాగే అమెరికాలో కూడా ఒక అతను ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ ఎన్కౌంటర్లో కూడా వీళ్ళ ప్రమేయం ఉందనేటువంటిది యాంగిల్లో మాట్లాడారు. సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే సంథింగ్ ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటిదా, అంటే జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల అనేటువంటి అనుమానం కూడా కలక్క మానదు. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు రాహుల్ గాంధీ గారు విదేశాలు కొలంబో వెళ్ళారు. కొలంబోలో ఆయన ఏం మాట్లాడారు? భారతదేశంలో అసహనం పెరిగిపోతుంది, భారతదేశంలో అక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. దాని మీద బీజేపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం అసలు లేదు భారతదేశంలో అనేటువంటిది కొలంబోలో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంది అతనికి అనేది మాట్లాడుతున్నారు. సో ఇదే రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఏం చేశారు? జంజీ ఉద్యమం రావాలి భారతదేశంలో, జన్జట్ ఉద్యమం బీహార్ అక్కడ వచ్చింది, నేపాల్లో వచ్చింది. సో నేపాల్లో వచ్చిన విధంగా జంజీ ఉద్యమం ఇక్కడ భారతదేశంలో అవసరం,
దానికి నేను రెడీగా ఉన్నాను, దాని నాయకత్వం వహించడానికి అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రస్తావించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే తమిళనాడులో అక్కడ విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టాడు. ఈ కొత్త పార్టీ పెట్టినటువంటి సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ మీద రకరకాల గందరగోళం అక్కడ నడుస్తుంది. ఆ విజయ్కి వచ్చినటువంటి సభకు సంబంధించినటువంటి జనాలను చూస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఒక రకంగా గడగడలాడుతుంది. ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి సంబంధించినటువంటి బలం పెద్దగా లేదు. అన్నా డిఎంకే తోటి నడిపిస్తున్నారు కొంత. ఇప్పుడు విజయ్ తన పార్టీ తోటి రాబోయే రోజుల్లో బీజేపీ తోటి కలిసే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది రాజకీయ వర్గాల్లో. సో ఇప్పుడు ఒకవేళ విజయ్ అన్నా డిఎంకే బీజేపీ, విజయ్ పార్టీ అన్నా డిఎంకే బీజేపీ మూడు కలిస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఆందోళన ఉండొచ్చు రాజకీయంగా. సో దీంతో అసలు ఉద్యమం అనేది హిందూ మతాన్ని బేస్ చేసుకొని ఒకవేళ వస్తే కనుక హిందూ నాన్ హిందూ అనేది బాగా పోలరైజేషన్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే సౌత్ ఇండియాకి సంబంధించి అసలు నార్త్ ఇండియా వాళ్ళ పెత్తనం ఉంది సౌత్ ఇండియా మీద అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. నార్త్ సౌత్ సంబంధించినటువంటి వివాదం కూడా ఉంది. అది తమిళనాడులోనే బయలుదేరింది, చెన్నై కేంద్రంగానే బయలుదేరింది. దాంట్లో కేటీఆర్ గారు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు దానికి. ఇండియా కూటమి తరఫున జరిగినటువంటి మీటింగ్ అది. సో సౌత్ ఇండియా మీద పెత్తనం కొనసాగిస్తున్న నార్త్ ఇండియా వాళ్ళు అనేది ఒకటి. సో ఇన్ని రకాల సమస్యలతోటి జన్జీ అనే దాన్ని తీసుకురావాలి అనేది ఒక వ్యూహం రాహుల్ గాంధీ గారి దగ్గర ఉంది. దాంట్లో భాగంగానే శ్రీరాముడిని టార్గెట్గా చేసుకొని శ్రీరాముడే అసలు దుర్మార్గుడు అనే యాంగిల్లో ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు బయలుదేరాయా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. దీని మీద కేసులు కూడా పెట్టారు తమిళనాడు పోలీసులు. ఇప్పుడు ఈ శ్రీరాముడి చిత్రపటాన్ని శ్రీరాముడి విగ్రహాన్ని తగలబెట్టడం వీటి మీద ఆల్రెడీ తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారు. అయితే ఇది జన్జీ ఉద్యమం కింద వెళ్ళిపోతుందా అని అంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళందరి మీద కోపాలు ఉన్నాయి. యూత్కి సమాజంలో చాలా మందికి కోపాలు ఉన్నాయి వీళ్ళంటే. ఎందుకనంటే వీళ్ళు ధనికులు అయిపోతున్నారు, మనం పేదలు అయిపోతున్నాము, మనం కట్టే డబ్బుతోటి వీళ్ళు నిజాయితీగా లేకుండా అవినీతి పరులుగా మారి వీళ్ళు దోచుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీన్ని ఉద్యమ రూపంలో తీసుకొస్తే కనుక అప్పుడు గట్టి తప్పే అవకాశం ఉంది. నేపాల్ మాదిరిగా అయ్యే అవకాశం ఉంది, శ్రీలంక మాదిరిగా అయ్యే అవకాశం ఉంది, బంగ్లాదేశ్ మాదిరిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా భారత యూత్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ కేటీఆర్ గారు కూడా జన్జీ ఉద్యమం రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. సో జన్జీ ఉద్యమం వస్తే పరిస్థితి ఏంటి? ఆ జన్జీ ఉద్యమం రావడానికి, జన్జీ ఉద్యమాన్ని తీసుకురావడానికి శ్రీరాముడిని ఒక దుర్మార్గుల్లాగా చూపించే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే శ్రీరాముడిని చూపించి ఓట్లు దండుకుంటుంది బీజేపీ అనేటువంటి అభిప్రాయం ఉంది ప్రత్యర్థుల్లో. అందుకే ఆ శ్రీరాముడిని టార్గెట్ చేద్దాము అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసి ఉండొచ్చు. గాంధీని చంపినటువంటి గాడ్సేని బీజేపీ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. ఆ ప్రమోషన్ చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఓట్ బ్యాంక్ను సంపాదించుకోగలిగారు అనేది ఇప్పుడు ప్రత్యర్థులకు ఉన్నటువంటి అభిప్రాయం అయి ఉండొచ్చు. అందుకే ఏ రాముడిని అయితే చూపించి ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకుంటుంది బీజేపీ, అదే రాముడిని నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయాలనేటువంటిది ఈ కొన్ని శక్తులు స్టార్ట్ చేశాయి. ఇది జన్జీ ఉద్యమం రూపంలో బహుశా కన్వర్ట్ అయితే దేశంలో మరి మరో నేపాల్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయి అంటే వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. మరి దీనికి బాధ్యులు ఎవరు అని అంటే వ్యవస్థలో ఉన్నట్టు కుళ్ళు, వ్యవస్థలో ఉన్నట్టు అవినీతి, వ్యవస్థలో ఉండేటువంటి నిర్లక్ష్యం, వ్యవస్థలో ఉండేటువంటి నిరాశ, నిస్పృహలు, వ్యవస్థల్లో ఉండేటువంటి పారదర్శక లోపం, ఇవన్నీ వెరసి ఉద్యమానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.